ఊర్వశి రౌతలే ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటోంది. డాకు మహారాజ్ 100 కోట్ల క్లబ్లోకి జాయిన్ అవ్వడం ఏమో గానీ ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకుని ఊర్వశి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఊపెకుహ అన్న టైప్లో ఎక్స్ట్రాలు చేస్తోందంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఏ ప్రశ్న వేసినా, ఏ టాపిక్ అడిగినా చివరకు డాకు మహారాజ్ గురించి చెబుతూ 100 కోట్లు దాటింది, నేను నంబర్ 1, ఈ ఏడాదిలో ఫస్ట్ 100 కోట్లు కొట్టింది నేనే అంటూ ఇలా బడాయిలు చెప్పుకుంటూ వస్తోంది. ఇక ఊర్వశి రౌతలే ఓవర్ యాక్షన్ మీద జనాలు విరుచుకుపడటం స్టార్ట్ చేశారు. ఊర్వశి అతిని భరించలేక దండం పెట్టేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ సైతం ఊర్వశి ఓవర్ యాక్షన్ను తిప్పి కొడుతున్నారు. తాజాగా ఊర్వశి రౌతలే వేసిన పోస్ట్ మీద జనాలు కౌంటర్లు వేస్తున్నారు. ఆమె తన తల్లి హాస్పిటల్లో ఉందన్న విషయం చెబుతూ తన తల్లి ఆరోగ్యం గురించి ప్రార్థించండని వేడుకుంది. దీనిపై జనాలు విమర్శలు చేస్తున్నారు. నువ్వు ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు ఏం జరిగినా, ఏం అడిగినా కూడా డాకు మహారాజ్ గురించి చెప్పడం అలవాటు కదా. ఈ పోస్ట్ ఎందుకు వేశావు? మర్చిపోయి వేశావా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. హాస్పిటల్లో కూడా ఆ కళ్లద్దాలు పెట్టుకోవాలా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. హాస్పిటల్కు వెళ్లిన ఫస్ట్ ఇండియన్ యాక్టర్వి కూడా నువ్వేనా అంటూ సెటైర్లు వేస్తున్నారు. డాకు మహారాజ్ మూవీ తన వల్లే సక్సెస్ అయిందనే భ్రమలో పిచ్చి పట్టినట్లుగా చేస్తోంది ఊర్వశి రౌతలే. సైఫ్ అలీ ఖాన్ మీద దాడి గురించి స్పందించండి అని అడిగితే కూడా డాకు మహారాజ్ కలెక్షన్లు, తనకు వచ్చిన గిఫ్టుల గురించే చెప్పడంతో ఎక్కువగా విమర్శల పాలైంది. ఇక ఈ అతిని చూసి టాలీవుడ్, బాలీవుడ్ మేకర్లు ఆమెకు ఛాన్సులు ఇస్తారా అన్నది అనుమానమే.